హలో! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి నా లైఫ్‌లోని ఫస్ట్ టైమ్ నేను ఇలాగా అంటే బోటీని చేస్తున్నాను అండ్ వండుతున్నాను, తిన్నాను కూడా. ఇంతవరకు ఎప్పుడు బోటీ చేయలేదు. అత్తయ్య చేసేవారు, అత్తయ్య వండేవారు. మా వారు, బాబు తినేవాళ్ళు. నేను, పాప అసలు తినేవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. దాంతో ఎప్పుడు తినలేదు. టచ్ కూడా చేయలేదు. బట్ ఈరోజు ట్రై చేద్దాం. మా వారికిష్టం. బాబుకి కూడా ఇష్టము. అందుకని తీసుకొచ్చి నేను, మా వారు, మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి మంచిగా నీట్‌గా చేశామంటే మాకు రాదు. అందువల్ల మా ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకొని నీట్‌గా క్లీన్ చేశాము. ఇది క్లీన్ చేయడానికి దాదాపు మాకు ఒక 2 ½ అవర్స్ పట్టేసిందండి. కానీ చాలా బాగా నీట్‌గా క్లీన్ చేసుకున్నాం అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది? మీరెప్పుడైనా ఇలాగా చేసారా బోటీని? చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఒక 4, 5 టైమ్స్ హాట్ వాటర్‌లో బాగా వాష్ చేసి ఇది చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. అండ్ నీట్‌గా కూడా చేయాలి. లేకపోతే చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కర్రీ. అందుకని టైం తీసుకొని జాగ్రత్తగా చేయాలి. మీకు చెయ్యటం ఎలాగో చూపించండి అని మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ టైమ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, మేమెలా క్లీన్ చేసుకున్నాం అనేది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటికైతే నేను ఎలా క్లీన్ చేశామనేదైతే అప్‌లోడ్ చేయట్లేదు. జస్ట్ నేను కర్రీని ఎలా వండాననేది మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ శుభ్రంగా చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్‌లో ఈ క్లీన్ చేసుకున్న బోటీ మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు లేదా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక 100 ఎంఎల్ వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక 3 విజిల్స్‌నైతే రానిచ్చండి. చక్కగా ఉడికిపోతుంది. ఇందులోనే ఒక 70-80% అయితే ఉడుకుతుంది. అండ్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనంటే మీరు కర్రీకి సరిపోయినంత ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకోండి. ఇది నేను చాలా సింపుల్‌గా ఈజీ వేలో చేస్తున్నాను. బట్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనెలా చేశాను అనే దాన్ని మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకే నేను వీడియో తీస్తున్నాను. మీకు అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అండ్ నేను కుక్కరు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత సైమల్టేనియస్‌గా వైట్ రైస్ కూడా వండేసాను. స్పెషల్ రైస్ ఏం చేయట్లేదు. ఆహ్, కుక్కర్ రైస్ అయిపోయింది. అండ్ ఇది కూడా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దానంతటికి అది ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. మీరు విజిల్ తీసేయొద్దు. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో నేనొక 3 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఘాటు ఎక్కువ ఉండాలి అనుకున్నాను కాబట్టి మంచిగా ఒక ఈసారి మేము తెచ్చిన పచ్చిమిర్చి స్పైసీగా ఉన్నాయి. అందుకని ఒక 4 పచ్చిమిర్చిని స్లైసెస్ చేసి వేశాను. అలాగే ఒక చిటికెడు పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకున్నాను. ఎక్కడ పసుపు ఎక్కువ వాడలేదండి. ఎందుకంటే మనం వాష్ చేసుకునేటప్పుడు నేను పసుపు ఎక్కువ వేసి వాష్ చేశాను. స్మెల్ పోవడం కోసమని. అందుకని నేను పసుపు కొంచెం ఏసాను. ఒక చిటికెడు వేశాను. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత గోల్డెన్ బ్రౌనిష్ కలరొస్తే గాని మనకి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. చూడండి నేనైతే ఇవి మాడలేదండి. జస్ట్ బాగా ఫ్రై అయినియి అంతే. అవక్కడ ఫ్రై అవుతూ ఉండగానే నాకు కుక్కర్‌లో ఉన్న ఆవిరంతా పోయింది. మూత తీసేసి ఈ వాటర్‌ని డ్రైన్ చేసేసుకోండి. అంటే ఈ వాటర్ అంతా వంపేసేసుకోండి. ఓన్లీ కర్రీ మాత్రమే. అంటే ఈ బోటీ మాత్రమే ఉండేలాగా వాటర్‌ని వంపేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనైతే వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ బోటీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మసాలా ఈ బోటీ ముక్కలకి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు సిమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అంటే మగ్గనివ్వండి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టి ఫ్లేవర్ బావుంటుంది. ఒక 5-6 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసి రుచికి సరిపోయినంత కారం వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. నేనైతే 1 ½ టేబుల్ స్పూన్‌కి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇంట్లోనే దంచి పెట్టుకున్న ధనియాల పొడి అండ్ గరం మసాలాను కూడా కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తరిగి వేసేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్‌ని మగ్గనివ్వండి. ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ ముక్కలకి పట్టి బావుంటుంది. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైమ్ వండుతున్నాను. మా వారైతే నాకు 100కి 100 పాయింట్స్ ఇచ్చారు. అంత బావుంది అని చెప్పారనమాట.
టేస్ట్ కూడా. అండ్ నేను కూడా తిన్నాను. ఎక్కడ నీచు వాసన రాలేదు. చాలా చాలా బావుంది. ఇలా సింపుల్‌గా మీరు చేసుకోండి. అండ్ ఇలాగా కొంచెం ఒక 2, 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అంటే ఒక 4 ఎంఎల్ టు 500 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. అంతే కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే ఫస్ట్ ఏసిందే సరిపోయింది అనిపించలేదు. కొంచెం ఉప్పు పట్టింది. అందువల్ల నేను కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఎందుకంటే ఉప్పు ముక్కలకి పట్టాలి కదా! అందుకని ఒక 2, 3 నిమిషాలు ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు వేసుకున్న తర్వాత మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇది వేడి వేడిగా మా వారికి సర్వ్ చేశాను. చాలా బాగా నచ్చింది అని జెప్పారు. అందుకని నేను కూడా చూసి చూసి ఎప్పుడో 3:30కి ఆ టైంకి తిన్నాను. తిన్నాను కానీ నాకు కూడా బాగా నచ్చింది. బోటి కూర నేను ఇంతవరకు తినలేదు. బావుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కర్రీ ఇలాగే వండుతారా? మీ పద్ధతిలో ఎలా వండుతారనేది నాకైతే చెప్పండి. నేనైతే ఇలాగే చేశాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.